కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. విమెన్స్ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరాలను అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనలకు దిగారు. క్యాంపస్ లో బైఠాయించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ కు చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక్క విద్యార్థిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ బాత్రూముల్లో హిడెన్ కెమెరాలను అమర్చి 300 మంది విద్యార్థినుల వీడియోలను సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లలో అమ్ముకున్నారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కెమెరాలు ఏమీ లేవని కేసు కొట్టేశారని, పైగా ప్రశ్నించినందుకు తమపైనే రివర్స్ కేసులు పెట్టారని మరికొందరు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలు మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. కూటమి ప్రభుత్వం గెలిచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సాయిధరం తేజ్ చేసిన ఓ పోస్టే దీనికి కారణం. ఇప్పుడు ఏపీ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది అంటూ మేనమామ పవన్ మీద ప్రేమను చూపిస్తూ సాయిధరం తేజ్ ఓ పోస్టు పెట్టాడు. దాన్ని షేర్ చేస్తున్న నెటిజన్లు గుడ్లవల్లేరు దారుణాన్ని హైలైట్ చేస్తూ ఏపీ నిజంగానే సేఫ్ హ్యాండ్స్ లో ఉందా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై రియాక్ట్ కావాలంటూ కొందరు మెగా కాంపౌండ్ హీరోల అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.